శివుడు దీన్ని చూస్తూ ఉంటాడు. సాధారణంగా నాబోటిగాడు బాహ్య సౌందర్యం చూస్తాడు. వాళ్ళు బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, వాళ్ళకి డబ్బు ఉందా, వాళ్ళకి డబ్బు లేదా, వాడు అధికారి కాడా, ఇటువంటివన్నీ నాబోటిగాడు చూసేవి. పరమేశ్వరుడికి ఎవడు ఏదైనా అది ఆయన వలన అయ్యాడు తప్ప అలా అవడం ఆయన అనుగ్రహం లేకుండా అయిన వాడు మాత్రం సృష్టిలో ఎవడూ లేడు. అసలు ఆ శరీరం ఉందంటే ఆయన అనుగ్రహం కాదు. అయినప్పుడు ఇంకా శరీరం ఓ పదవిని పొందింది అంటే ఆయన అనుగ్రహం వినా ఎలా అవుతుంది? అయ్యే అధికారం లేదు. అందుకే శంకరుడికి భక్తుడు అవ్వాలి అంటే ఉండవలసిన ఏకైక లక్షణం ఏమిటంటే ఆయన వినా నాకున్నది ఏదీ లేదు. ఇది 10 మాటలు పైకి చెప్పక్కర్లేదు, లోపల మాత్రం ఎప్పుడూ ఆ భావన ఎందే ఊంచుకుని ఉండాలి. ఇప్పుడు ఇది ఆయన అనుగ్రహం. ఒకడు నమస్కారం పెట్టాడు అనుకోండి, ఆయన గురించి చెప్పాను కదూ అందుకు. నా గురించి చెప్తే ఎవడు పెడతాడు? కోటేశ్వరరావు గారు తన గురించి చెప్తున్నారట అంటే మీలో 10 మంది వస్తారా? రారు. మీరందరూ ఇంత కష్టపడి ఇంత దూరం ఇంతంత ప్రయాణాలు చేసి వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు?